మాతృదేవోభవ. నీ పాదంబుల నుండి జారిపడి అమ్మా, నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందే పాపంబు మునింగియుంటి జనని. నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందే పాపంబు మునింగియుంటి జనని. ఈ మోహముల్ దాగముల్ శాపాలయ్యను జీవితమునకు. ఈ మోహముల్ దాహముల్ శాపాలయ్యను జీవితమునకు. నీ చాపముగా చిత్తమున్ రూపుందాల్పగనిమ్ము. నీ చాపముగా చిత్తమున్ రూపుందాల్పగనిమ్ము. కోరికల నిర్మూలంబుగా జేయగన్. నీ చాపంబుగా చిత్తమున్ రూపుందాల్పగనిమ్ము. కోరికల నిర్మూలంబుగా జేయగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 393వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందు ఏ పాపంబు మునింగియుంటి జనని. సంసారం అంటే ఇక్కడ కుటుంబం కాదు, మగ ఆడ అందరికీ కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడే సంసారం అనేది ఏర్పడింది. సంసారం అంటే ఈ ప్రపంచం, ఈ జీవితం మొత్తం. భగవంతుడి నుంచి జారిపడి ఈ ప్రపంచంలో పడ్డాం మనం. కాస్త సూక్ష్మంగా చెప్పాలి అంటే పరమాత్మ తేజస్సు నుంచి ప్రతిబింబ రూపంలో జీవుడు ఏర్పడ్డాడు. బింబం లేకపోతే ప్రతిబింబం లేదు, బింబం ఉన్నా ప్రతిబింబం ఉండదు, మధ్యలో అద్దం ఉంటే తప్ప. ఆ అద్దమే మాయ. ఆయన నుంచే వచ్చినటువంటి మహామాయ కారణంగా ఆయన నుంచే ఒక ప్రతిబింబం ఏర్పడింది. ఈ ప్రతిబింబం తాను ప్రత్యేక బింబం అనుకోవడం వల్లే వస్తున్నాయి ఇవన్నీ. అదే అహంకారం. ఇక తనకంటూ మళ్ళీ కొన్ని చిన్న చిన్న బింబాలను కల్పించుకొని భర్తని, భార్యని, పిల్లలని, సంపదలని, ధనకనక వస్తు వాహనాదులని, ఇవి బింబాలైతే అవో పెద్ద తుంబ. అంచేత ఏం పాపం చేశామో తెలియదమ్మా. హాయిగా పరమాత్మ తేజస్సులో లీనమై ఒకే ఒక స్వరూపంగా ఉండేవాళ్ళం. మున్నీరైన సంసారమందు ఏ పాపంబు మునింగియుంటి జనని. ఈ మున్నీరు సముద్రంలో మునిగిపోయిన ఇందులోంచి బయటికి రావడం కనపడడం లేదు. ఎందుకంటే ఇంకా కోరికలు పెరిగిపోతున్నాయి. కోరికలు పెరుగుతున్న కొద్దీ వ్యాపారాలు పెరుగుతున్నాయి. వ్యాపారాలు పెరిగిన కొద్దీ కల్తీలు పెరుగుతున్నాయి. కల్తీలు పెరిగిన కొద్దీ అపనమ్మకాలు పెరుగుతున్నాయి. అపనమ్మకాలు పెరిగిన కొద్దీ ఆందోళనలు, అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు. ఇదంతా మున్నీరు కాదా మరి? ఈ మోహములు దాహములు శాపాలయ్యను జీవితం మనకు. దేని మీదో వ్యామోహం ఎన్నున్నా సరే, ఇంకదో తీరని దాహం. ఎన్ని కొన్నా సరే, ఎన్ని పొందినా సరే, ఇవన్నీ శాపాలైపోయాయి. ఎప్పటికీ తెవడం లేదు. పోనీ మనం పొందగలిగిన మనం పొందామంటే మళ్ళీ పిల్లలు, వాళ్ళ కోరికలు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ ఆరోగ్యాలు, అనారోగ్యాలు, వాళ్ళ సమస్యలు అన్నీ మొత్తం మీద బలవంతంగా ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిపోయే వరకు ఇవి తెమలవండిది. ఎంతకీ తెమలవు. అందుకేనా అమ్మా, నీ శాపంబుగా చిత్తమున్ రూపందాల్పకనిమ్ము. ఏమిటి లలితాదేవి శాపం ఏమిటి? మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. మన మనస్సు ఆవిడ చేతిలో చెరుకు విల్లు కావాలి. మనోరూప ఇక్షుకోదండ. వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో లలిత నామ సహస్రంలో మనస్సుని చెరుకు విల్లుతో పోల్చారు, చెరుగ్గడతో. కారణం, చెరుగ్గడలో పిప్పి ఎక్కువ, రసం తక్కువ. 4 గడలు నలిపితే గ్లాసు రసం వస్తుంది. చెరుగ్గడలో పిప్పి ఎక్కువ, రసం తక్కువ. మన మనస్సు కూడా అంతే. తలనొప్పి ఎక్కువ, జరిగేది తక్కువ. సరైన ఆలోచనలు చాలా తక్కువ, సారవంతమైన ఆలోచనలు తక్కువ, నిస్సారమైన ఆలోచనలు ఎక్కువ. ఓ 3 గంటలు ఆలోచిస్తాం 3 నిమిషాల సమస్యకి. అసలు వ్యక్తితో ఆలోచించాం, అందరితోనూ ఆలోచిస్తూ ఉంటాం. అసలు వ్యక్తి రాగానే నోరు మూసేసుకుంటాం. ఎలా సమస్య పరిష్కారం అవుతుంది? ధైర్యం ఉంటే అసలు వ్యక్తి దగ్గరే కదపాలి, వాడితోనే తేల్చుకోవాలి అదేమిటో. అవతల ఒక వ్యక్తి సమస్యగా మారినప్పుడు ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడాలి. అదే మనం ఎంత చర్చించుకున్నా వాడు వినవు. దెబ్బ అంతే. ఎవరు శాశ్వతం కాదు ఇక్కడ. ఒకరి గురించి ఒకరు తలనొప్పి పడాల్సిన పనే లేదు. తెచ్చుకుంటున్నాం మనం, ఎక్కువ చేసుకుంటున్నాం దాన్ని మమకారం పెంచుకోవడం వల్ల. ఇదో కనిపించని అహంకారం. ఈ మమకారం అనేది మమకారం కాదు, కనిపించని అహంకారం.
నేను అనుకున్నట్టే ఉండాలి అని. వీడు నా వాళ్ళు, అదే అహంకారం అంటే. అంచేత మనస్సు ఎప్పుడైతే చెరుగ్గడలా మారిందో, అమ్మవారి చేతుల్లో ఉన్న చెరుగ్గడ అయిందో, అది మన చేతుల్లో ఉంటే నస, ఆవిడ చేతుల్లో ఉంటే రసమయమైన చెరుకు గడ. పునరేక్షు కోదండ, కోరికల నిర్మూలంబుగా చేయగల. అప్పుడు ఈ చేతిలో ఉండేవి అరవిందమశోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయక, ఇవే కదండి శబ్దస్పర్శ రూపరసగంధాలు పంచబాణాలంటే అవే. సరిగ్గా వీటికి చిక్కుకోబట్టే రావణాసురుడు బాధపడుతున్నాడు. ఆ కోరికను నిర్మూలంగా చేసుకుంటే మనం రావణాసురుడిలాగా సర్వనాశనం కాకుండా ఉంటాం. ఇదే సుందరకాండ సారాంశం. భృశం నియుక్తస్తస్యాం మదనేన మదోత్కట అంటాడు వాల్మీకి. రావణాసురుడు పొద్దున్నే వేదనాదాలు వినపడ్డాయని చెప్పాం కదా, లంకలో కూడా మరి బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు. పైగా బ్రహ్మరాక్షసులు వేదం చదువుతారు, వాళ్ళు పూర్వజన్మలో బ్రాహ్మణులు. రాక్షసి జన్మెత్తిన వేద సంస్కారం పోలేదు, మరింత తేలిగ్గా వచ్చింది వాళ్ళకి. ఊరికే ఓసారి చూస్తే మొత్తం గుర్తొచ్చింది, ఎందుకంటే పూర్వజన్మలోనే బాగా చదివారు. వేదం అటువంటిది, ఇతర విద్యలు వేరు, వేదం వేరు. అది ఎన్ని జన్మలకైనా అనుసరించి వస్తుంది. అందుకని వేదనాదాలు వినగానే రావణాసురుడు నిద్రలేచాట. వీడు నిద్ర లేవగానే మళ్ళీ స్నానం చేద్దాం, సంధ్యావందనం చేద్దాం, వేదనాదం, ఆ గొడవ లేదండి. ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు. భృశం నియుక్తస్తస్యాం మదనేన మదోత్కటక, తెల్లారు లేచింది మొదలు వాడికి మన్మథ బాధే. మదనేన మదోత్కట సహా రావణక తస్యాం భృశం నియుక్త. ఇక సీతాదేవి గురించిన ఆలోచన, ఇంకో ఆలోచన లేదు వాడికి. రాత్రి నిద్ర పట్టేవరకు అదే గొడవ. పక్కన భార్యని పెట్టుకుని ఎలా లొంగుతుందంటావు? సిగ్గు లేదు భార్యని అడగడానికి. కాముకుడైన వాడు ఇలా ఉంటాడు, ఇంతకు తెగిస్తాడు. ఇక కామవాంఛలు విపరీతమయ్యాయంటే ఎంతకు తెగిస్తారో మనం రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఇక తల్లి కూతురు తేడా కూడా తెలియడం లేదు. ఇక రావణాసురుడే చాలా నయం వీళ్ళకంటే. ఎవరో పరాయి స్త్రీని ఎత్తుకొచ్చాడు. మనం సొంత మనుషుల మీద చేస్తున్నాం రకరకాలుగా. ఆ ఆలోచన మనస్సులో ప్రవేశించనీయకూడదు. అది ప్రవేశించింది అంటే భృశం నియుక్త తస్యాం మదనేన మదోత్కట. మదనేన మన్మధుని చేత, అసలే మదోత్కటుడు, ఆ పైన మన్మధుడు ఇంకా ఆవిర్భవించాడు, ఆవేశించాడు. అంటే ఏదో అసలే కోతి, ఆ పైన కళ్ళు దాగింది, ఇంకాస్త నిప్పులు దొక్కింది అంటామే. ఇప్పుడు ఆ కోతి కంటే భ్రష్టుడయ్యాడు వీడు. అందుకని అసలే మదం, ధనగర్వం, అసామ్రాజ్య గర్వం, విజయ గర్వం కొన్ని ఉన్నాయి. దీనికి తోడు మదనావేశం ప్రవేశించింది. అంచేది ఇక వాడికి భృశం నియుక్త తస్యామంటే ఇక సీతాదేవి ధ్యాస తప్పితే ఇంకో ధ్యాస లేదు. అందుకే యువతీ యువకులు గుర్తుపెట్టుకోవాలి, చదువుకుంటున్నంత కాలం పొరపాటును కూడా ఈ ప్రేమలు కామాలు మనస్సులోకి రానివ్వకూడదు. అప్పుడు ప్రేమ కలిగే అవకాశమే లేదు, ఇది కామమే. అనవసరంగా ప్రేమ అని గొప్ప మాటలు చెప్పొద్దు దాన్ని, అది కామం. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల మీద ఉండేది ప్రేమ అవుతుందా? కాలేజీలో జీన్స్ ప్యాంట్ వేసుకుని పోజు కొట్టేవాడి మీద ఉన్నది ప్రేమ అవుతుంది? అది కామవాంఛ అవుతుంది. ప్రేమ ఎలా అవుతుంది? ఎలా కలిగింది అసలు ప్రేమ? ఎక్కడి నుంచి ప్రేమ కలగాలంటే ఎంత అనుబంధం ఉండాలి? ఏముంది అనుబంధం? బజార్లో పోజు కొట్టడం తప్పితే ఎలా కలుగుతుంది అసలు? దాని కామమే. నేను కామంలో పడ్డానంటే బాగుండదు కాబట్టి ప్రేమలో పడ్డా అని చెబుతాం. మర్యాద కోసం మాటలు మార్చొద్దు, అది కామవాంఛ. అసలు కామంలో పడ్డాం, కామవాంఛకులోనయ్యామని అంగీకరిస్తే తప్పనిసరిగా దాన్ని మనమే మార్చుకుంటాం. కాముకత్వం తప్పు కదా అని. దానికి ప్రేమ అనే ముసుగు దొడిగాం కాబట్టి దాన్ని అందం అనుకుంటున్నాం, గొప్పది అనుకుంటున్నాం. దాని మీదే సినిమాలు, దాని మీదే నాటకాలు, దాని మీదే నవళ్ళు. ఈ యవ్వనంలో కలిగేటువంటివి కామవాంఛలే అనడానికి ఉదాహరణ ఏమిటంటే సంస్కృతంలో ఒక కవి చెబుతాడు, యాం చింతయామి సతతం సామయి విరక్త సాప్యన్యమిచ్చతి జనో సజనో అన్యసక్తః అస్మత్కృతే చ పరిశిష్యతి కాచిదన్య ధిక్తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ ధిక్తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ ఉంచ అని కొంపలు ముంచా అని చెప్పాడు. చక్కగా చకారం పెట్టి, ఈ యథో ప్రేమల్లో పడకండి, ఇది కామాలు తప్పితే ప్రేమలు కాదని. యాం చింతయామి సతతం సామయి విరక్త. ఒకడు అమ్మాయిని కామించేట, వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదుట, ఆ అమ్మాయికి వాడంటే ఇష్టం లేదుట. సహజం, అది ఇంకోటి ప్రేమించింది. అందరూ ప్రేమనే అంటారు. ఇష్టానికి అర్థమే ఉందండి. మన ఇష్టాల్లోనే గమనిస్తే నిన్న ఇష్టం ఉన్నది ఇవాళ ఇష్టం ఉంట్లా. 6 నెలల క్రితం ఇష్టమైన మనుషులు ఇవాళ ఇష్టం కావట్లేదు. ఎందుకంటే చిన్న తేడా వచ్చింది.
ఎదురుకు వాడు వస్తే ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పాం, ఇప్పుడు తలుపు వేసి మాట్లాడుతున్నాం. భయమో అనుమానము అపార్థం ఏదో ఒకటి వచ్చింది. అంటే ఈ ఇష్టాలు ఎప్పుడు నిలవవు. నాకు వారంటే ఇష్టం వీరంటే ఇష్టం అనొద్దు. రేపొద్దున కూడా ఎవరంటే ఇష్టమో చెప్పు. ఓ 10 ఏళ్లలో మారిన ఇష్టాలని కాగితం మీద రాస్తే అసలు ఇష్టం అనే సమస్య ఉండదు, మొత్తం తీసేసి వేదాంతంలో పడతాం. అదే తత్వం. యాం చింతయామి సతతం సామయ్య విరక్త. నేను ఒక అమ్మాయిని ఏదో ప్రేమించాను అనుకుంటున్నాను, దానికి నేనంటే ఇష్టం లేదు. సాప్యన్యం ఇచ్చేతు జనో సజనో అన్యసక్త. అది ఎవరినో ఇంకోటి ప్రేమిస్తోంది. సజనో అన్యసక్త, వాడికి అదంటే ఇష్టం లేదు, వాడు ఇంకో దాని వెనకాల పడుతున్నాడు. ఇలాగే ఉంటాయి కాలేజీ ప్రేమలండి. మొత్తం ఏదో 4 స్తంభాల ఆట ఇది. 4 కాదు 40 స్తంభాల ఆట. ఇప్పుడు ఇంతకేమంటున్నాడు ఈ కుర్రాడు? అస్మత్కృతి ఏచ పరిశుష్యతి కాచిదన్య. నేను హైదరాబాద్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నా, మా మేనమావ కూతురు ఒకటి ఎక్కడో అనపర్తిలో ఉంది పల్లెటూళ్ళలో. అది మా బావ వస్తాడు, మా బావ ఇంజనీర్ అవుతాడు, నన్ను చేసుకుంటాడు, మా బావకి నేనంటే ఎంత ఇష్టమో అని చెబుతోంది ఊళ్ళో వాళ్ళకి. పాపం అది ఎందుకంటే 10వ తరగతితో మానేసింది. కానీ నాకు అదంటే ఇష్టం లేదన్నాడు. సమస్య అది. అంత ప్రేమించే అమ్మాయిని మేనమావ కూతురు చేసుకో, వాడు నచ్చదో. పెరటి చెట్టు మందుకు పనికిరాదుగా. ఇది నేనెవరినో ప్రేమించా, దానికి నేనంటే ఇష్టం లేదు. అది ఎవరినో ప్రేమించింది, వాడికి అదంటే ఇష్టం లేదు. నా కోసం మా మేనమావ కూతురు ఒక తేడుస్తోంది, అదంటే నాకు ఇష్టం లేదు. మొత్తం మీద ధిక్ తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ. నేను ప్రేమించింది పనికి మాలిందే, అది ప్రేమించేవాడు పనికి మాలిన వాడే, వాడు ప్రేమించింది పనికి మాలిందే, నా కోసం ఏడిచేవా మేనమావ కూతురు పనికి మాలిందే, నేను పనికి మాలిన వాడిని. మమ్మల్ని ఇంతమందిని కామావేశానికి లోను చేసిన కామదేవుడైన మన్మధుడు మా అందరికంటే పనికి మాలినవాడు అన్నాడు లెక్కది. ధిక్ తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ. ధిక్ అంటే పనికి మాలినవాడు అని అర్థం. అంతే, ఒక్క దెబ్బ తీసేయి అని. ఇవే ప్రేమలు. రావణాసురుడు అందులో పడ్డాడు. పోనీ వీడికి ఏమైనా తక్కువ మంది ఉన్నారా అంటే నిద్రామద పరీతాక్ష రావణస్యోత్తమాస్త్రియ. నిద్రామద పరీతాక్ష రావణస్యోత్తమాస్త్రియ అనుజగ్ముః పతిం వీరం ఘనం విద్యుల్లతాయివ. వాడిని వెంటనంటే వచ్చారటండి. ఎంతమంది వచ్చారో చూడండి, ఎటువంటి వాళ్ళు వచ్చారో చూడండి. నిద్రామద పరీతాక్ష్యాః. నిద్రామదపరీత అక్ష్యాః. వాళ్ళ కళ్ళల్లో నిద్రమత్తు ఇంకా పోలేదు. ఈ సన్నాసి అలా ఏడిపించుకు తింటున్నాడు వాడిని. రండే, నేను సీతాదేవి దగ్గరికి ఎడుతుంటే రారా, ఇటు భార్యలే. వీడు పరస్త్రీ దగ్గరికి ఎడుతున్నాడు. ఆ వీడు వెనకాల స్వాగతం, అక్కడ ముందు స్వాగతానికి 10 మంది భార్యలోను, వెనకాల వీడుకోలకు 10 మంది ఉండదు. ఎంత ఒళ్ళు పోగరండి వీడికి. ఇదే పని వీళ్ళ భార్యల్లో ఎవరైనా చేస్తే దాన్ని నరికేస్తాడా? వీడు మగాడు ఏమైనా చేయించా? ఇదే కదా పెత్తనాలు. రమ్మన్నట్టు పాపం వాళ్ళు పడుకున్నట్టే లేచి వచ్చేసారు. తప్ప చంపేస్తాడని. ఇక వాళ్ళు వీడిని ప్రేమిస్తున్నట్టేనండి. కానీ వాల్మీకి ఏమంటున్నాడే, రావణస్య ఉత్తమాస్త్రియగా. వాడంతా ఉత్తమ స్త్రీ. మరి ఎంత ఉత్తమలో తెలుస్తూనే ఉంది. భర్త వేరే సంబంధాలు పట్టుకున్నా కూడా చక్కగా కూడా వస్తున్నారంటే ఇక ఎంతకంటే ఉత్తమ పతివ్రతలు ఎక్కడ ఉంటారు? వ్రతం పీటల మీద కూర్చోడానికి ఎంతకంటే ఎవరికి యోగ్యత లేదు. ఇంకా వస్తారు, ఏం చేస్తారండి? వాళ్ళ బుద్ధులు మంచివి. మనం రావణాసురుడు మంచిగా చెడ్డ ఒప్పేసుకున్నాం, కట్టుబడి ఉండాలనే నియమం వాడుకుంది. వీడుకుంటేగా. అనుజగ్ముహు పతిం వీరం. అది గమనించండి. వీరం చక్కని విశేషణం వాడాడు అక్కడ. వీరుడు కాబట్టి అనుసరిస్తున్నారు. అంటే ఏం చేస్తారు? వీరత్వం అంటే ఇక్కడ రౌడీయిజం. ఇన్ని లోకాలను జయించాడు, కుబేరుని కూడా జయించాడు, దేవతలను అందరినీ జయించాడు. అగ్నిదేవుడు వాయుదేవుడు ఇంటి ముందు ఊడుస్తున్నాడు. అగ్నిదేవుడు వరుణదేవుడు కళ్ళాప జల్లుతున్నాడు. అగ్నిదేవుడు అన్ని రాష్ట్రంలో ఉండే పొయ్యిలన్నీ మండిస్తున్నాడు. అమ్మో, వీడితో పెట్టుకో అంటే భయం వల్ల వీడిని ప్రేమిస్తున్నారు, భక్తి వల్ల కాదు. అటువంటి భార్యలు ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం అండి? అనురాగం ఉండాలి భార్యాభర్తల మధ్యలో, కానీ అనుమానాలు, భయాలు, ద్వేషాలు ఇవే. అది రావణాసురుడు సంసారం. అందుకే ఇక్కడ వాడిన ఉపమానం కూడా ఘనం విద్యుల్లతాయవ. మేఘాన్ని మెరుపు తీగలు అనుసరించినట్టు. ఉపమానం బాగానే ఉంటుంది. మేఘంలో మెరుపు, కాంతి దేవతలకు కూడా వాడారు. కానీ ఇక్కడ వాడడంలో ఏమిటంటే మనం గ్రహించాల్సింది ఘనం విద్యుల్లతావివ. ఈ అనుసరణ, ఈ ప్రేమ శాశ్వతం కాదు. విద్యుల్లత చంచలం. చంచలా చపలాయవ అంటారు. తటి చంచలా చపలా అపి అంటారు అమరకోశంలో. తటిల్లత, చెంచత్, చపల ఇవన్నీ విద్యుత్ మెరుపు తీగకి పేరు. అవి చడక్కని మెరుస్తుంది పోతుంది. వీళ్ళు అంతే, వీరుడు కాబట్టి ఏమైనా చేస్తాడన్న భయంతో గత్యంతరం లేక అనుసరిస్తున్నారు. వాళ్ళకి నిజంగా ప్రేమ లేదు వీడి మీద. అందుకే ఇక్కడ ఈ విశేషణం. ఏం ఉపయోగం? అనుసరిస్తే మెరుపు ఎంతసేపు ఉంటుంది? మెరుస్తుంది పోతుంది. వాళ్ళు అంత తప్పదు, కొడతాడేమో పదవే
అంటున్నారు. మళ్ళీ సంత మళ్ళీ వెనకాల ఇద్దరు చేరుతున్నారు. చూసావా నిన్నగాక మనం తీసుకొచ్చాడు నన్ను. అయ్యో నన్ను నిన్న మధ్యాహ్నమే తెచ్చాడు. అప్పుడు ఇప్పుడు బుద్ధి మారిపోయింది. ఇద్దరు ఆడవాళ్ళు వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటారు అక్కడ. నన్ను తెచ్చి 6 నెలలు అవ్వలేదు, నన్ను తెచ్చి 3 నెలలు అవ్వలేదు, నిన్ను తెచ్చాకే నన్ను అసలు వీళ్ళకి బుద్ధి లేదు. ముందు వీడింత వెధవయ్యని తెలుసుండి వాడిని చేసుకోవడం ఏంటి? ఇప్పుడు బలవంతంగా వచ్చిన వాడు సరే. లోకంలో ఇప్పటికి కూడా మీరు గమనించండి, నన్ను మన్నించండి అంటున్నందుకు నా బిడ్డలుగా భావించి చెబుతున్న కొంతమంది ఆడపిల్లలండి పెళ్ళైన వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళ మనస్సుకు నచ్చితే చాలు. ఇంకా పెళ్ళైందని తెలుసుట అయినా ఏ బుద్ధి లేదా? తర్వాత వాడు మోసం చేశాక పత్రికల్లో చూడండి, ఒక సోదరి, ఈ వీరే ఆ సోదరి ఉత్తరం రాస్తారు, నేను అన్యాయం అయిపోయి, నువ్వే అన్యాయం చేసుకున్నావు. ఎవరు చేయలేదు, వాడు కూడా చేయలేదు, నన్ను నువ్వే చేసుకున్నావు. ఒకడు ఎవడో గొట్టాంగాడు ఒకడు కనపడి జీన్స్ ప్యాంట్ వేసుకుని మీ అమ్మా నాన్నకంటే నేను ఎక్కువ ప్రేమిస్తా అంటే బుద్ధి లేదా నమ్మడానికి? ఇంజనీరింగ్ చదువుతున్నావు, డిగ్రీ చదువుతున్నావు. తల్లిదండ్రి కంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరన్నా ఉంటారండి? అసలు సాధ్యమా? తల్లిదండ్రుల మాటల కంటే వాళ్ళు వేరే వాళ్ళ మాటలు ఆడపిల్లలకి మగపిల్లలకి అవి ఎక్కువ అవుతున్నాయి. ఇది కామం కాకపోతే ఏమంటారు దీన్ని? ఇది ఆలోచన చేస్తే రావణాసురుల్లాగా గోతులో పడకుండా ఉంటాం, వాడి భార్యల్లాగా నానా బాధ పడకుండా ఉంటాం. అసలు వాడికి పెళ్ళయిందనో వేరే సంబంధం ఉందనో వాడి ప్రవర్తన మంచిది కాదనో ఎవరో చెప్పినప్పుడు ఖచ్చితంగా అనుమానించాలా వద్దా? దూరంగా ఉండాలా వద్దా? ఆర్థికమైన స్థితిగతుల్లో కూడా తేడాగా ఉండాలి. శ్రీమంతుడు సినిమాలో శృతిహాసం చేసిన చారుశీల చేసిన తెలివైన పని అది. ఆయన పెద్ద కొన్ని వేల కోట్ల వ్యాపారం కలిగిన రవికాంత్ గారు అబ్బాయి అని చెప్పగానే వారిని పక్కనెట్టింది. ఎందుకు మనం ఏదో మామూలు కుటుంబంలో పుట్టాం, ఇద్దరం ఒక ఊళ్ళో పుడితే సరిపోయిందా, ఏదో మామూలు ఇంకో కుటుంబంలో పుట్టాం, మనకి వాళ్ళకి కుదరదు అని తప్పుకుంది. తర్వాత నిజంగా అతని మంచితనం ఈ అమ్మాయి కోసం కాదు, ఊరు కోసం కూడా ఏం చేస్తాడో అన్నీ బయటపడ్డాక అప్పుడు ప్రేమ ఫలించింది, బాగుంది, సినిమా ముగిసింది. మనకు 200 అయ్యాయి, ఇది వేరే విషయం, అయితే అయ్యాయి మంచి సినిమా. శ్రీమంతుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, మంచి శ్రీమంతుడు అనుకున్నాం. మనకు 200 అయ్యాయి, నటించిన వారికి 200 కోట్లు వస్తాయి, దానికేముంది? ఎవరి సరదా వారిది. మంచిదే కదా, నేర్చుకోవాలి కదా, సినిమాల నుంచైనా నేర్చుకోండి. అమ్మాయి చాలా తెలివిగా వ్యవహరించింది, ఏదో ప్రేమించాం కదా అని గోతులో పడిపోలేదు, చాలా పరీక్షలు చేసింది ఆ అబ్బాయిని. అతను కూడా చాలా ఉదాత్తంగా వ్యవహరించాడు. ఈ అమ్మాయి మీద వ్యామోహంతో ప్రవర్తించినట్టుగా ఎక్కడా లేదు మహేష్ బాబు. మంచి పాత్ర అది, అక్కడి నుంచి నేర్చుకోవచ్చు కదా. ఈ కాస్త విచక్షణ ఓపిక ఇది ఉండాలండి, లేకపోతే గోతులో పడిపోతాం. ఇప్పుడు వాళ్ళు అదే అనుకుంటున్నారు, నిన్నేమో ఏడాది క్రితం తీసుకొచ్చాడు, నన్నేమో 6 నెలల క్రితం తీసుకొచ్చాడు, మనం ఇద్దరం నచ్చలేదు, ఇప్పుడు ఇంకోళ్ళని పట్టుకొచ్చి పైగా ఆవిడ అనుగ్రహించకపోతే బతిమాలుతున్నాడు వీడు దుంపదగా. ఇదేం ప్రేమ? ముఖ్యంగా అమ్మాయిలు, కళాశాలల్లో చదువుకుంటున్న అమ్మాయిలు జాగ్రత్తగా వినండి దయచేసి. ఇక్కడ కొంచెం ముందు జరిగిన పద్యమైన సందర్భం కాబట్టి చెప్పుకుందాం, దీనికంటే ముందు ఇది కానీ చెప్పుకుందాం. ఈ సమయానికి తగిన విశ్వనాథ వారి పద్యం సుందరకాండలోది. రావణాసురుని చూడగానే సీతాదేవి ఒళ్ళంతా కప్పేసుకుందిట. ముఖ్యంగా స్త్రీలో ఏ అవయవాల్ని చూసి పురుషుడు వ్యామోహపడతాడో అవన్నీ కప్పేసుకుంది. నేను విప్పుకొని తిరుగుతా, చూడడానికి నువ్వు ఎవడవని మాట్లాడాలి. ఇప్పుడు అలాంటి మాటలు కూడా వస్తున్నాయి. మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం, తప్పమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగాక వాడు ఇష్టం వచ్చినట్టే వాడు ఉంటాడు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ ఎప్పుడూ వేషధారణ విషయంలో, భాష విషయంలో, సంప్రదాయాల విషయంలో సమాజం చట్టాలు కొన్ని ఉంటాయి, పద్ధతులు, చట్టమే కాదు సంప్రదాయాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం పాటించి తీరాలి. ఒళ్ళంతా కనపడేలాగా అర్ధనగ్నంగా ఉండేలాగా ఆడపిల్లలు ఉన్నప్పుడు మగపిల్లలు వెర్రి వేషాలు వేస్తారు. వాళ్ళెవరిని మేము సమర్థించట్లా. ఆడపిల్లలే మాకు పిల్లలు, మా పిల్లల బాగు కోరి మాట్లాడుతున్నాం. తప్పు అయితే మీ కర్మ. మాట్లాడతారు పెద్దవాళ్ళు అలాగా, అది తప్పనట్టుగా మాట్లాడుతున్నారండి. సీతాదేవి ఏం చేసిందంటే వక్షస్థలం కనపడకుండా ఈ తొడలు పైకి కప్పుకుందండి. ఇలాగా ఉన్నది చెబుతున్నా, సుందరకాండలో ఉన్నది. చేతులతో ఇలా కప్పేసుకుందండి. ఎందుకండి? అలా కూర్చొని మాట్లాడితే ఆవిడని కాదనేవారెవరు? సహజంగా ఏ అవయవాలు చూసి పురుషులు వ్యామోహపడతారో వాటి విషయంలో స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఫర్నిచర్ ప్రకటనలు, ఊరికే సోఫాలు కుర్చీలు ప్రకటనలకు కూడా ఆడాళ్ళని అర్ధనగ్నంగా కాదు, ముప్పావు నగ్నంగా కూర్చోబెట్టి నవ్వు ఓపెనెట్ ఏఎస్రావు నగర్ పెద్ద ప్రకటన. ఏమిటి ఓపెనెట్? ఏమిటి ఆ మాట? ఏమిటండి అసహ్యంగా?
ఆడాళ్ళని ముప్పావు నగ్నంగా కూర్చోబెట్టి ఓపెన్ ఎట్ ఏఎస్రావు నగర ప్రకటన అది. నడు రోడ్డు మీద ప్రకటనలు. మగాళ్ళు ఆగిపోయి చూడరు, ఆడపిల్లలు అవి నేర్చుకోరు. వ్యాపార సంస్కృతి పేరు మీద ఎంత నాశనం చేసేస్తున్నామండి మన వ్యాపారాల కోసం. ఈ ప్రకటనలు ఇచ్చిన వాళ్ళకి ఆడపిల్లలు లేరా, వీళ్ళకి భార్యలు లేరా? అంటే వాడి సరుకు వ్యాపారమే వాడికి కావాలి. ప్రపంచం నాశనం అయిపోయినా వాడికి అక్కల్లా. వాడే మళ్ళీ తిరుపతి పెడతాడు, షిరిడీ పెడతాడు, శ్రీశైలం పెడతాడు. నమశివాయ సమస్త దేవతలు కలిసి శపిస్తాడు వీళ్ళని. ఈ ఆడాళ్ళని అర్ధనగ్నంగా చూపించి ప్రకటనలు ఇచ్చే దుర్మార్గుల్ని సమస్త దేవతలు కలిసి శపిస్తారు నవజీవన వేదం సాక్షిగా. మన వ్యాపారం మందే, మన స్వార్థం మందే తప్పితే ఏముండదండి. అవి ఇలాంటి ఒక అమ్మాయిని కూర్చోబెట్టాం, ఇప్పుడు ఆ అమ్మాయికైనా బుద్ధి లేదా? కోట్లు పుచ్చుకుని అలా అర్ధనగ్నంగా కూర్చుంటారా? దాని నా ఇష్టం, వాళ్ళు ఇమ్మన్నారండి, ప్రకటన ఇచ్చామండి, మేము ఇచ్చాం కానీ మిమ్మల్ని చూడమన్నామా? బుద్ధి లేదా? ఆ మాట పాటి నడు రోడ్డు మీద బోర్డు పెట్టాక చూడకుండా ఎలా ఉంటారండి? అంటే ఎవళ్ళ మటుకు వాళ్ళు సమాజాన్ని కొల్లబెట్టేసి చెరువు ఎండిపోతుంటే చేపలు పట్టేసుకుంటున్నాం. ఎవరు చేపలు వాళ్ళు? రేపు మొత్తం కుళ్ళిపోతే అందరం చచ్చిపోవలసిందేగా. బాధ్యతగా ఆలోచించాలి. అమ్మాయిలు ముఖ్యంగా కాముకుడై వెంటబడేటువంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మకూడదు. ఎటువంటి మాటలు చెబుతారో తెలుసా? రావణాసురుడు ఉదాహరణ విశ్వనాథ వారు చెప్పిస్తున్నారు. నన్ను చూచి భయం పడం వలవదే నవ్యామృతాస్యచ్ఛవి. నన్ను చూచి భయం పడం వలవదే నవ్యామృతాస్యచ్ఛవి. అన్నుల్ చూడుము సుందరాంగులు గదే అంభోజపత్రేక్షణల్. అన్నుల్ చూడుము సుందరాంగులు గదే అంభోజపత్రేక్షణల్. నిన్నున్ గోరిన నన్ను గోరెదరు తన్వి. నిన్నున్ గోరిన నన్ను గోరెదరు తన్వి. నిన్నున్ గోరిన నన్ను గోరెదరు తన్వి. కన్నుల్ విప్పుము చీకటుల్ వెడలనే కాశ్మీర నేత్రచ్ఛవి. కన్నుల్ విప్పుము చీకటుల్ వెడలనే కాశ్మీర నేత్రచ్ఛవి. నిన్నున్ గోరిన నన్ను గోరెదరు తన్వి. ఎంత ఒళ్ళు పొగరెక్కి మాట్లాడుతున్నాయండి. కాముకుడైన మొగాళ్ళు ఇలా మాట్లాడతారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మన వేషధారణలోనూ జాగ్రత్తగా ఉండాలి. అవతల వాళ్ళు ప్రయోగిస్తున్న భాషలోనూ జాగ్రత్తగా ఉండాలి. గమనించాలి. మనల్ని మనం గమనించుకోవాలి, ఎదుటి వాళ్ళని గమనించాలి. అప్పుడు పేపర్లో వార్తలకు ఎక్కం, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాదు. నన్ను చూచి భయం పడన్ వలవదే. ఆవిడ భయమైతే, అసఖ్యమైతే, ఏదైతే కనీసం మన జాగ్రత్తలో మనం ఉందామనైతే అందమైన అవయవాలన్నీ కప్పేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ సన్నాసి వీడిని చూసి ఆవిడ భయపడుతుంది అనుకుంటాడు. ఆవిడెందుకు భయపడుతుందండి? రాముడి భార్య, దశరథ మహారాజు కోడలు, మహాయోగి జనక మహారాజు కుమార్తె. ఆవిడ భయపడ్డామా? ఆదిపరాశక్తి. వీడెవడు ఆవిడని భయపడ్డానికి? వీడి వంశం, వీడి చరిత్ర మొత్తం నాశనం చేయడం కోసం ఆవిడ అక్కడ ఉంది తప్పితే ఆవిడ వెళ్ళిపోదలుచుకుంటే వచ్చిన మర్నాడు వెళ్ళిపోతుంది. ఆవిడ పెద్ద విషయం. ఆవిడే దొరకద్దు అనుకుంటే వీడికి దొరుకుతుందా అండి? మాయలుడనే విషం మీద దొరికింది కానీ అమ్మవారు దొరుకుతుందండి వీడికి. ఇది రామాయణం అంతరార్థం, ధ్వని. కానీ వాడు అలాగే అంటాడు, నవ్యామృతాస్యచ్ఛవి. బా, అమృతం ఒలికేటువంటి ముఖం నీది. అలాగే అంటాడమ్మా. బస్ స్టాండ్లో కనపడేవాడు అలాగే అంటాడు. ఎంతోమందిని చూశాను కానీ మీలా ఎవరోను. అబ్బా, పెళ్ళయ్యాక 6 నెలలకి ఈ మాట మాట్లాడు. అప్పుడు మళ్ళీ ఇంకెంతోమందిని చూస్తూ ఉంటాడు. నవ్యామృతాస్యచ్ఛవి. కొత్త రకమైన అమృతం ఒలికేటువంటి ముఖం నీది. మరొకరైతే పడిపోయేవాళ్ళే. సీత కాబట్టి పడలే. ఈ పీతలు పడకేమవుతాయి? పీతలు పడిపోతాయి, సీతలు ఎందుకు పడతాయి? ఇంకో మాట చూడండి. సహజంగా మొగాడు ఆకట్టుకుందుకు ఏం మాట్లాడతాడు? అన్నులు చూడుము సుందరాంగులు గదే. అన్ను అంటే స్త్రీ అండి. అన్నుల మిన్న అంటారు, అందుకని స్త్రీలలో గొప్పది. అన్ను అంటే స్త్రీ. నా చుట్టూ ఉన్న ఆడాళ్ళని చూడు, సుందరాంగులు గదే. అంటే ఇంతమంది అందమైన ఆడవాళ్ళు ఉండి కూడా నీ వెనకాల పడుతున్నానంటే నీ మీద నాకు ఎంత ఉందో గ్రహించమని. కానీ ఇందులోనే ఇంకో అర్థం, ఇంతమంది ఉండి కూడా వాళ్ళని మోసం చేసి ఇంకో స్త్రీని కోరుతున్నాడంటే రేపు ఈవిడ లొంగినా అంతే కదండి పరిస్థితి. ఈ ఆలోచన ఎందుకు రావద్దండి? సీతాదేవికి వస్తుంది ఆలోచన, మనకెందుకు వస్తుంది? దెబ్బ అయిపోయే వాళ్ళకి. నన్ను చూడము సుందరాంగులు కదా, అంభోజపత్రేక్షణ ఎంత అందంగా ఉన్నారు. నిన్ను కోరిన నన్ను కోరెదురు. పైగా వీళ్ళు ఎంత సన్నాసులు అంటే ఈ ఆడాళ్ళు కూడా, నేను నీ మీద మోసపడుతున్నా సరే వీళ్ళు నన్ను వదిలిపెట్టట్లా, బలవంతంగా వదిలిపెట్టట్లా, ప్రేమతో ఎవరు పట్టుకుని ఉండాలి, అలాగా చంపేస్తాడని భయం. అదేదో పెద్ద గొప్ప విషయంగా చెబుతున్నాడు నేను. కన్నులు విప్పుము చీకటులు వదలని. అసలు నీ జీవితంలో చీకట్లే వదిలిపెట్టే శ్రీరాముడితో జీవితం చీకట, ఈ సన్నాసితో జీవితం వెలుగా.
ప్రతి పరాయి మొగాడు పెళ్ళైన ఆడవాళ్ళ దగ్గర కూడా ఇలాగే మాట్లాడతాడు. మీ ఆయనకి అసలు ఎలా చూసుకోవాలో తబ్బా వీళ్ళ ఆవిడని అడిగితే చెబుతుంది వీడు ఎలా చూసుకుంటున్నాడు. ఈ దొంగ మాటలకి అందరూ పడిపోతారు. మా ఆయన ఎప్పుడు ఎలా మీలా మాట్లాడలేదు. మాట్లాడరమ్మా, మొగాడు ఎప్పుడు భార్య దగ్గర అలా మాట్లాడు, పరస్త్రీల దగ్గరే మాట్లాడతాడు. భార్య దగ్గర అలా మాట్లాడేవాడిని రాముడు అంటారు, పరస్త్రీల దగ్గర మాట్లాడేవాడిని వెధవ అంటారు. మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. పద్యాలన్నీ అలా ఉంటాయి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. ఈ రావణుడు సీతా సంభాషణలు, ఆ పైన హనుమంతుడు చూడడం, ఈ విచిత్రమైన సన్నివేశాలు ఏ మలుపు తిరుగుతున్నాయో, అవి మన నవజీవితానికి ఏ సందేశం ఇస్తాయో మనం తెలుసుకుందాం. మళ్ళీ కలిసేంత వరకు తెలుగులో మాట్లాడదాం.